Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civils ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మొన్ననే అయిపోయింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ అందరి నుంచి కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియాక్షన్స్, ఒపీనియన్స్ అండ్ యాంగర్, కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా చూసాం. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ 5 days ఖచ్చితంగా వన్ ఆర్ ద అదర్ వే కైండ్ ఆఫ్ క్రిటిసిజమ్స్ ఉంటాయి. ఒకసారి ఫ్యాక్ట్స్ని డామినేట్ చేయడము, ఒకసారి అనాలిటికల్గా ఇవ్వడము, ఒకసారి లెందీగా ఇవ్వడము, డిఫరెంట్ థింగ్స్ని ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ యూపీఎస్సీ టు గో యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. బట్ ఎనీహౌ అయిపోయిన తర్వాత మనం ఓన్లీ పోస్ట్ మార్టమ్ అనాలిసిస్ని మాత్రమే చేస్తాం కాబట్టి ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అండ్ అలాగే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ముఖ్యంగా ఆ రోజు వీడియో చేసిన తర్వాత కొంతమంది కమెంట్స్ రూపంలో అండ్ కొంతమంది పర్సనల్గా కాల్ చేసి, సార్ మీరు జనరల్ కేటగిరీ ఇచ్చారు బట్ బీసీ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ సో వీళ్ళందరికీ సంబంధించిన కట్ ఆఫ్ని మీరు చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు నెక్స్ట్ ఏంటి, ఎందుకంటే యూజువల్గా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ లాంటివి చేస్తున్న తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంతటా వినిపించే కామన్ క్వశ్చన్, సో నెక్స్ట్ ఏంటి అని. అండ్ అలాగే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని అండ్ ముఖ్యంగా ఈ వీడియో స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్కి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఒక 10 calls 6 స్టూడెంట్స్ కాల్ చేస్తే 4 calls పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. సో ద హ్యాపీ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ వాళ్ళ పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకోండి, లేకపోతే డిగ్రీ స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం, లేకపోతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ అంటే పేరెంట్స్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎక్కడ తీసుకోవాలి, సో మీ దగ్గర ఏంటి, కొన్ని సలహాలు కొన్ని సూచనలు ఎంతో మందికి ఇవ్వటం జరిగింది. వాళ్ళ నుంచి కాల్స్ వస్తే అంటే పేరెంట్స్ని నేను సాటిస్ఫై చేయగలిగానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దాన్ని ఉద్దేశించి ఒక బ్రదర్ లాగా ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సీరియస్ నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ అండ్ అలాగే బిగినర్స్ కానీ సీనియర్స్ కానీ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ కాదు అనేది వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు యూ కెన్ లుక్ అట్ దిస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూశారు వీడియోని, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. సో మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, లాట్ ఆఫ్ అనాలిసిస్. సో మీరు ఇస్తున్న రెస్పాన్స్ని బట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాం. సో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ ఎక్కువ మందికి దాన్ని సజెస్ట్ చేస్తుంది. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన అప్డేట్స్ని నేను ఈ వీడియోలో ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా క్రెడిబిలిటీ ఏంటి, నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2012 నుంచి 2020 వరకు 8 years ఆల్మోస్ట్ ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ జర్నీలో ఉన్నాను. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో నా 6 attempts అయిపోయాయి. అందులో 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రావడం జరిగింది. సో అండ్ అలాగే 2016 నుంచి నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా 2021-22లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీని స్థాపించడం జరిగింది. సో నేను 2016 నుంచి ఇప్పటివరకు 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 8 years ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎంఏ పొలిటికల్ సైన్స్లో జేఆర్ఎఫ్ క్వాలిఫై కావడం జరిగింది. 2 times అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ఇండియా నాకు రావడం జరిగింది. సో ఈ అనుభవంతో సో అకాడమిక్ అండ్ ఆల్సో కాంపిటేటివ్ అండ్ ఆల్సో టీచింగ్ ఎక్స్పీరియన్స్తో నేను చాలా థింగ్స్ని స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. అదే థింగ్తో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద థింగ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద థింగ్స్, సో నెక్స్ట్ ఏంటి కట్ ఆఫ్ గురించి చెప్పే కంటే ముందు సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ అయిపోయిందో లేకపోతే ఎవరైతే ఎగ్జామ్ రాశారో కొన్ని డేస్లో యూపీఎస్సీకి సంబంధించిన కీ వస్తుంది. మేబీ ఈ వీడియో అయిపోయేసరికి కీ రిలీజ్ అవ్వచ్చు కూడా. సో ఇప్పటివరకు అయితే రాలేదు. అండ్ అలాగే ఒక 10-15 daysలో రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఈ టైంలో మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రిలిమ్స్ కంటిన్యూ చేయాలా, సో జాబ్ చేస్తూ ప్లాన్ బి ఇలాంటివి ఎన్నో థింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక్కొక్క స్టూడెంట్ని డివైడ్ చేసుకుంటూ ఎవరెవరు ఏ కేటగిరీ కింద ఉంటారో వాటన్నిటిని కూడా డిస్కస్ చేసి దెన్ ఐ విల్ గో ఫర్ ద కట్ ఆఫ్. ఓకే, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్గా ఇది క్లాసిఫై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ 3+4 థర్డ్ అటెంప్ట్ అండ్ ఫోర్త్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ నెక్స్ట్ 5+, మళ్ళీ 5 to 6, 6 to 7 అలా క్లాసిఫై చేయదలుచుకోలేదు. 5+ అటెంప్ట్, ఫిఫ్త్ లేదా దానికంటే ఎక్కువ అటెంప్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది సూటబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అటెంప్ట్ అండ్ అలాగే సెకండ్ అటెంప్ట్. సో సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ ఇందులో 2 కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే దే జస్ట్ వాంట్ టు చెక్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని చెక్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ప్రిపేర్ అవ్వలేదు ఇంకా, జస్ట్ రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లేకపోతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ని చెక్ చేయాలనుకొని అటెంప్ట్ ఇచ్చారు. అంటే దే ఆర్ బిగినర్స్, కంప్లీట్లీ బిగినర్స్ అండ్ ఆల్సో అన్ప్రిపేర్డ్ వీళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ అలాగే హూ హ్యాస్ 1 year అయిపోయింది. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో 1 yearలో కోచింగ్ అయిపోయింది, ఇప్పుడిప్పుడే కోచింగ్ అయిపోయింది. 1 year లోపే కోచింగ్ అంటే జస్ట్ 2026 కదా, దీనికంటే 1 year ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ అటెంప్ట్ మాత్రం డౌట్ఫుల్గా అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు. సో ఫస్ట్ అటెంప్ట్ అసలు ప్రిపరేషన్ లేకుండా జస్ట్ బేసిక్ థింగ్స్తో అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు. సెకండ్ ప్రిపరేషన్ అయింది, 1 year కోచింగ్ అయిపోయింది, లేదా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ స్టడీ కూడా అయిపోయింది, కానీ డౌట్ఫుల్గా అటెంప్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో కోచింగ్తో పాటు సేమ్ అట్లాగే 3 and 4 ఏదైతే ఉన్నారో ఇక్కడ కూడా సెల్ఫ్ స్టడీ అండ్ కోచింగ్. సో ఈ 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక్కొక్క కేటగిరీని చెప్తాను. ఈ ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ అంటే, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జనరల్ కేటగిరీ 6 కానీ లేకపోతే ఓబీసీ 9, ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చూద్దాంలే ఎలా వచ్చిందో ఏంటో చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయి జస్ట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి మాత్రమే అటెంప్ట్ ఇస్తారు. సో బిగినర్స్, సో వీళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఇక్కడ నుంచి వాళ్ళ యాక్చువల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లేకపోతే జస్ట్ కోచింగ్ స్టార్ట్ అయింది కానీ అటెంప్ట్ ఇచ్చారు, వీళ్ళందరికీ కూడా యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ యొక్క డిమాండ్ని అర్థం చేసుకోండి. జనరల్గా ఎప్పుడు కూడా యూపీఎస్సీ మెంబర్స్ కానీ యూపీఎస్సీకి చెందిన వాళ్ళు పిల్లలతో మాట్లాడరు, స్టూడెంట్స్తో మాట్లాడరు, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండదు. కానీ ఒక ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళ మైండ్ని మనం చదవాలంటే, వాళ్ళతో ఇండైరెక్ట్గా చదవాలంటే వన్స్ ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ తోటి మనం మాట్లాడలేము, మనం కమ్యూనికేట్ చేయలేం, కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు వాళ్ళు ఏ కాంటెక్స్ట్లో రాశారో కాన్స్టిట్యూషన్ని చూస్తే అర్థమవుతుంది. సేమ్ అట్లాగే యూపీఎస్సీ యొక్క క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చూస్తే ఎలా ఇచ్చారో ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉన్నారో సో జస్ట్ అటెంప్ట్ ఇచ్చారో, సో ఐమ్ టెల్లింగ్ దెమ్ వెరీ క్లియర్లీ, సో అండర్స్టాండ్ ద పేపర్. సో ఇక్కడ నుంచి మీరు ఇవాల్టి నుంచి కంప్లీట్గా ఎవరైతే చదువుతున్నారో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదవండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా, ప్రిలిమ్స్ సపరేటు, మెయిన్స్ సపరేటు, ఒక పర్టికులర్ బుక్ చదివితే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్న థింగ్స్తో ఉండకండి. మీరు లక్ష్మీకాంత్ చదివితే లక్ష్మీకాంత్లోని టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు కాంటెక్స్ట్ కూడా తెలుసుకోవాలి. ఇండియన్ హిస్టరీ ఏదైతే చదువుతారో, కల్చర్ కానీ హిస్టరీ కానీ టెక్స్ట్ ఏదైతే చదువుతారో దాని యొక్క సారం కూడా తెలుసుకోవాలి. సో అది ఎలా? సో ఫ్యాకల్టీస్ చెప్తారు, కానీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మెచ్యూరిటీ. అది ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక నార్మల్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసిన వాడు, ఐఐటీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది, కానీ ఇక్కడున్న పర్సన్ యొక్క మైండ్ సెట్, ఇక్కడున్న పర్సన్ యొక్క మైండ్ సెట్ మెచ్యూరిటీ లెవెల్స్ వేరు ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు ఏదైతే ఎకో సిస్టమ్కి ఎక్స్పోజ్ అయ్యారో దానివల్ల వాళ్ళ బ్రెయిన్, అంటే ఏదో ఐఐటీస్ వాళ్ళకి మాత్రమే మెచ్యూర్డ్గా ఉంటుందని చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్, ఆ ఎకో సిస్టమ్ వాళ్ళని మెచ్యూర్డ్గా తయారు చేస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు అన్ని స్టాండర్డ్ బుక్స్ చదివినా, సో మీ కోచింగ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా రాకపోయినా మీరు కోచింగ్ తీసుకున్న విధానం, చదివిన విధానం మీకు ఆ కంటెంట్తో పాటు మీకు ఒక మెచ్యూర్డ్నెస్ని ఇవ్వాలి. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అండర్స్టాండ్ చేసుకునే రకమైన మెచ్యూరిటీ, సో అనలైటికల్ స్కిల్ మీకు ఇవ్వాలి. సో మీ ప్రిపరేషన్లో కంటెంట్తో పాటు అనలైటికల్ ఎబిలిటీస్ని మీరు డెవలప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ కేటగిరీ. సో అందుకే చూడండి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ
వీఆర్ లొకేటెడ్ ఎట్ ఎస్ఆర్ నగర్. సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఇండియా మొత్తంలో, హైదరాబాద్ మొత్తంలో, 2 తెలుగు స్టేట్స్లో ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ వై ఓన్లీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ? మీరు చూడొచ్చు, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ద హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో దే ఆర్ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్. మనం ఇప్పుడు చూస్తే జగదీష్ సార్ కానీ, సందీప్ మహాజన్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, రాఘవేంద్ర సార్ కానీ, కళ్యాణ్ సార్, రోహిత్ సార్, జోయల్ సార్, గౌరీశంకర్ సార్, జనార్దన్ సార్, రవిశంకర్ సార్ అండ్ అలాగే ఫణిగోపాల్ సార్. సో వీళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ మీ. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్ ఆర్ ద అదర్ వే గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేసిన వాళ్ళు, డిఫరెంట్ ఎగ్జామ్స్ 2 to 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెంప్ట్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళతోనే క్లాసెస్ ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఒక వీఆర్ అంటే ఎవరైతే 2027లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వీఆర్ హ్యావింగ్ ఫ్రీ అంటే ఒక బెస్ట్ ఇనిషియేటివ్ లక్ష్య 2027. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏముంటుందంటే, మా దగ్గర అఫోర్డబుల్ ప్రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో మోర్ క్రౌడెడ్ స్టూడెంట్స్ ఉంటారు, 100, 200, 300. ఒక్కొక్కసారి ఆ క్రౌడ్ని చూస్తే మనం భయపడతాం. సో కానీ మా దగ్గర 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు బ్యాచ్కి. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 30 ఆర్ మ్యాక్సిమం 35, 30 to 35 మెంబర్స్ మాత్రమే బ్యాచ్కి ఉంటారు. అలా ఉండటం వల్ల ఫస్ట్ థింగ్, ఫ్యాకల్టీ క్వాలిటీగా క్లాసెస్ చెప్పగలుగుతారు అండ్ స్టూడెంట్స్ క్వాలిటీగా క్లాసెస్ వినగలుగుతారు. లిమిటెడ్ బ్యాచ్. సెకండ్, ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ విల్ బీ అవైలబుల్ ఫర్ 15 minutes టు స్పీక్ విత్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ డౌట్స్, మెయిన్స్ ఇవాల్యుయేషన్ చేయడానికి ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్, స్టూడెంట్స్ అందరూ కొత్తగా జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. డౌట్స్ క్లారిఫై అయినా కానీ మా క్లాసెస్ మీకు నచ్చే విధంగా ఉన్నాయా లేవో అని డౌట్. మీరు డబ్బులు కట్టిన తర్వాత ఫీ రీఫండ్ ఉండదు, అరే అనవసరమైన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామనే డౌట్ ఉంటుంది. అందుకోసం మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇది ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా 5 డెమోస్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీరు 5 రోజులు 5 క్లాసెస్ వినండి. విన్న తర్వాతనే ఫ్యాకల్టీస్ బాగా చెప్తున్నారా లేదా మీ మనసుకు నచ్చితేనే యూ కెన్ జాయిన్ ఇన్ ద అకాడమీ. మీరు క్లాసెస్ వినడమే కాకుండా మా దగ్గరున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఈ ఫ్యాకల్టీస్ బాగా చెప్తారా, ఈ ఇన్స్టిట్యూషన్ బాగుంటుందా, రోహిత్ సార్ బాగా గైడ్ చేస్తారా, నమ్మకం వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఐఏఎస్కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంటర్మీడియట్లో ఉంటూ ఇంటర్ చేస్తూ ఆన్లైన్లో క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నా ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది 1 year కానీ, 2 years కానీ, 3 years కానీ. అట్ ద సేమ్ టైం అదే క్వాలిటీతో క్లాసెస్ ఇస్తాం, ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ. మా దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఉంటుంది. సో ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ద ఛార్జెస్ 50,000. బట్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. సో దట్ మార్నింగ్ క్లాస్ విన్న తర్వాత ఎవ్రీడే లైవ్ అవుతాయి. లైవ్ మిస్ అయినా కూడా మళ్ళీ మీకు రికార్డింగ్ క్లాసెస్, ఎందుకంటే క్లాసెస్ వినేటప్పుడు ఆఫ్లైన్లో ఏవైనా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ని మళ్ళీ ఈవినింగ్ మేము ఇచ్చిన ఆన్లైన్ యాక్సెస్లో క్లారిఫై చేసుకోవచ్చు. క్లాసెస్ వినేటప్పుడు ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల బయటికి వెళ్ళొచ్చు, ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల క్లాసెస్కి రాలేకపోవచ్చు. మిస్ అయిన క్లాసెస్ని కూడా కవర్ చేయడానికి మేము ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు అంటే ఇన్ని ఫీచర్స్ ఇచ్చిన మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్, మీకు డెమోస్ ఇచ్చి మీకు నచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వమంటున్నాం. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ హౌస్ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ. మా దగ్గరే ఉండి రీడింగ్ రూమ్లో మీరు చదువుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ ఇవన్నీ ఇస్తున్న మేము వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీక్ టెస్ట్స్ ఉంటాయి, ప్రింటెడ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎగ్జామ్కి తగ్గట్టు మీకు అర్థం అంటే ఇప్పుడు యూపీఎస్సీ డిమాండ్ ఏంటి, క్లాసెస్ సిలబస్ మాత్రమే కాకుండా స్టూడెంట్కి ఎగ్జామ్కి తగ్గిన అనలైటికల్ ఎబిలిటీ తెలియాలి. ఒక కలెక్టర్కి ఒక ఫ్యాక్ట్స్ తెలియడమే కాకుండా దానికి సంబంధించిన 360 degrees కాంటెక్స్లో అనలైజ్ చేయగలిగితేనే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అలాంటి థింగ్స్ని మేము డిఫరెంట్ అంటే క్లాస్ రూమ్లో ఎస్ఏ ఎగ్జామ్ పెట్టడం కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ చేపించడం ద్వారా వీ విల్ గివ్ యూ. సో దిస్ ఈజ్ మీకు ఆన్లైన్ మాత్రమే కావాలంటే లక్ష 2027 బ్యాచ్ ఉంది, మీకు జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ సో మీకు ఇది ఈఎంఐ ఫెసిలిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ టెల్లింగ్ యూ దట్. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్, సో ఎవరైతే సెల్ఫ్ స్టడీ తీసుకున్నారో, కోచింగ్ తీసుకున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, సెల్ఫ్ స్టడీ అంటే సెకండ్ అటెంప్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ పోనీ ఫర్ ద ట్రయల్ అనుకోవచ్చు, సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు సెల్ఫ్ స్టడీ, అండ్ అలాగే థర్డ్ ఫోర్త్ అటెంప్ట్ కూడా ఇచ్చారు సెల్ఫ్ స్టడీ. అంటే మీరు ఆల్మోస్ట్ 2 to 4 years, ఇంకా చెప్పాలంటే 5 years వరకు మీరు సెల్ఫ్ స్టడీతోనే ప్రిపేర్ అయ్యారు. అంటే దాట్ మీన్స్
మీ సెల్ఫ్ స్టడీలో సంథింగ్ లోపం ఉంటేనే. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను చక్కగా చదివిన, మీరు చక్కగా చదివితే ఏదో రకంగా ఏదో ఒక్క ప్రిలిమ్స్ అయినా అవ్వాలి. సో సంథింగ్, ఎందుకంటే చూడండి మన సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తేనే దానికి సొల్యూషన్ వస్తుంది. అసలు ప్రాబ్లమే లేదు అంటే సొల్యూషనే రాదు. ఇండియాలో క్యాస్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ క్యాస్ట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్ వెతకొచ్చు. అసలు క్యాస్ట్ ప్రాబ్లమే లేదు, అంత బాగుంది, అంత సవ్యంగా సాగుతోంది అంటే వీ డోంట్ గెట్ ఎనీ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. సేమ్ అట్లాగే కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్, కోచింగ్ అయిపోయింది, మరి కోచింగ్ అయిపోయిన తర్వాత ఏదో మంచి రిజల్ట్ అయితే రావాలి కదా. అంటే ఆల్మోస్ట్ ఒక 4 అటెంప్ట్ అయిపోయిందంటే కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు ప్రిలిమ్స్ వరకు కూడా వెళ్ళలేదు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటే దాట్ మీన్స్ ద ప్రాబ్లం కోచింగ్ కాకుండా మీ ప్రిపరేషన్లో, అంటే కోచింగ్తో పాటు ఏదైతే అప్డేట్ చేసుకుంటామో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో మీరు టెస్ట్స్ రాయలేదా, లేకపోతే చదువుకున్న టాపిక్స్ని చక్కగా రివైజ్ చేయలేదా, సో దాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఐ జస్ట్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, యూజువల్గా మన ఎగ్జామినేషన్కి కావాల్సింది ఏంటంటే 80% స్టూడెంట్స్ ఎఫర్ట్, 20% ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో 20% ఇన్స్టిట్యూట్స్ యొక్క ఎఫర్ట్స్ ఉంటాయి. అంటే దాని మీనింగ్ 80% నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే 80% టైము ఒక డేలో నువ్వు స్పెండ్ చేయాలి. కొన్ని ప్లేసెస్లో కొన్ని కోచింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్, జనరల్ స్టడీసే. దాంతోపాటు మళ్ళీ ఆప్షనల్ క్లాసెస్. అంటే రోజులో 80% ఆఫ్ ద టైం నీకు కోచింగ్కి అయిపోయినప్పుడు, అంటే నువ్వు జనరల్గా 80% ఎఫర్ట్స్ ఎవరు పెట్టాలి? స్టూడెంట్స్. కానీ స్టూడెంట్స్కి టైం దొరుకుతుంది ఎంత? డైలీ 20%. 20% టైంతో 80% ఎఫర్ట్ ఎలా పెట్టగలుగుతావు? సో ఐ థింక్ మీకు అర్థమవుతుంది. అందుకే మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో వీ విల్ డెఫినెట్లీ టెల్ ద స్టూడెంట్స్ హౌ టు పుట్ యువర్ 80% ఎఫర్ట్స్. ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీరు మెజారిటీ ఆఫ్ ద టైం డే మొత్తంలో కోచింగ్కి స్పెండ్ చేస్తారు. కానీ ఆ రోజు ఒక 6 hours ఆఫ్ క్లాసెస్ విన్నా నువ్వు దాన్ని రివైజ్ చేసుకోవడానికి నీకు టైం సరిపోదు. ఇవాళ క్లాస్ అయిపోయింది, టయర్డ్ అయిపోయావు, రివైజ్ చేయలేదు. రేపు మళ్ళీ క్లాస్కి వెళ్తావు, నిన్నటి క్లాస్ పెండింగ్ ఉంది, రివైజ్ లేదు, మళ్ళీ ఇంకో రోజు క్లాస్. అంటే ఇలా రోజు ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. నిన్నటిది రివైజ్ కాలేదు, ఇవాళటిది రివైజ్ కాలేదు, రేపటిది కూడా రివైజ్ కాలేదు. అంటే నువ్వు క్లాసెస్ విన్న నీవు దానికి రిలేటెడ్ కంటెంట్ని గ్రాస్ప్ చేయడానికి, అనలైజ్ చేసుకునే టైం ఇవ్వట్లేదు. నువ్వు మొత్తం క్లాసెస్కే టైం స్పెండ్ చేస్తున్నావు. అయితే ఏమవుతుంది, ఇలా ముందుకు వెళ్ళిపోతుంది, చూస్తూనే 5 నెలలు అయిపోతుంది, 10 నెలలు అయిపోతుంది, కోచింగ్ అయిపోతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద టైం కోచింగ్కి పెట్టావు, కానీ మైనారిటీ ఆఫ్ ద టైం ఈ బుక్స్కి పెట్టావు. సో నువ్వు తక్కువ టైం స్పెండ్ చేసావు, సో ఎక్కువ రివైజ్ చేయలేదు. ఆబ్వియస్గా నీ మైండ్లో నుంచి కోచింగ్లో చెప్పింది కూడా మిస్ అయిపోతూ ఉంటుంది. అందుకే మధ్య మార్గం, కోచింగ్ ఉన్నా ఒక 2-3 గంటలు మాత్రమే క్లాసెస్ వింటే, ఒక 2 to 3 hours క్లాసెస్ విన్నా నువ్వు ఆ 2 to 3 hours విన్న క్లాసెస్ని మళ్ళీ నీ అంతట నువ్వు రివైజ్ చేయడానికి ఇంకొక 3 hours పడుతుంది. సో 6 hours, న్యూస్ పేపర్కి ఒక 2 hours పడుతుంది, 8 hours, అండ్ అలాగే ఆప్షనల్కి ఒక 2 hours పడుతుంది, 10 hours. చదువుకున్న ఆప్షనల్ని రివైజ్ చేయడానికి ఇంకొక 2 hours పడుతుంది, 12 hours. ప్రాక్టికల్గా ఒక మనిషి 12 గంటల కంటే ఎక్కువ చదవలేడు. అంటే అందుకే ఈ ప్రాక్టికల్ థింగ్ని కూడా మా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మేము పెడుతున్నాం. దాట్స్ వై లిమిటెడ్ క్లాసెస్ బట్ మోర్ టైమ్ టు స్పెండ్ ఫర్ ద స్టూడెంట్ టు రెట్రోస్పెక్ట్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ కూడా ప్రాబ్లం, ఎందుకంటే ఎంతోమంది కోచింగ్ కంప్లీట్ చేస్తున్నారు, బట్ మీరు 80% ఎఫర్ట్స్ పెట్టాలి కానీ పెట్టట్లేదు. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ అరైవింగ్. సో కోచింగ్ అయిపోయింది, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, మీ మనసుతో మీరు మాట్లాడుకొని దెన్ గో ఫర్ ద థింగ్స్. సో ఇది సెల్ఫ్ స్టడీ వాళ్ళు, కోచింగ్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3rd, 4th అటెంప్ట్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ ఈ 2nd కేటగిరీ అండ్ 3+4. సో ఇక్కడ ఏంటంటే 2nd, 3rd and 4th ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ 2nd చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే యూపీఎస్సి అంటే ఇంకా కంటిన్యూగా, అంటే ఈ వీళ్ళంతా కూడా ఇఫ్ యు ఆర్ మీరు ఫైనాన్షియల్లీ సౌండ్ ఉంటే, సో మీరు ఫైనాన్షియల్గా కేపబుల్ ఉంటే, సో దెన్ కంటిన్యూ ప్రిపరేషన్. సో ఎవరు 2nd స్టేజ్లో ఉన్న వాళ్ళు, సో ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నా లేకపోయినా 2nd అటెంప్ట్ వరకు ఇచ్చిన వాళ్ళు యూ కెన్ కంటిన్యూ ప్రిపరేషన్ బేసింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. ఎందుకంటే 2 attempts అయిపోయినాయి అంటే మీరు అట్లీస్ట్ 3 years ప్రిపరేషన్కి టైం స్పెండ్ చేసి ఉంటారు. సో సరే ఇంకొక ఇయర్ చూస్తా అంటే చూడండి, 2nd అటెంప్ట్ ఇచ్చిన తర్వాత
మీరు ఫైనాన్షియల్గా కెపాసిటీ ఉన్నా లేకపోయినా మీ సిచ్యువేషన్ని బట్టి యూ కెన్ కంటిన్యూ. కానీ సేమ్ ఇట్లాగే ఎవరైతే థర్డ్ అండ్ ఫోర్త్ అటెంప్ట్ ఇస్తున్నారో మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే యూ కెన్ కంటిన్యూ ప్రిపరేషన్ వితౌట్ ఎనీ ఎర్నింగ్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎర్నింగ్ ప్రాబ్లం లేకపోయినా డైలీ ఒక మంత్కి యావరేజ్గా 15,000 రూపీస్ ఖర్చు అవుతుంది స్టూడెంట్కి. ఆల్మోస్ట్ నువ్వు 3/4 అటెంప్ట్ అంటే నువ్వు ఆల్రెడీ 3 years స్పెండ్ చేసేసావు. ఇక్కడ నుంచి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ కంటిన్యూ, ఎర్నింగ్స్ లేకుండా యూ కెన్ కంటిన్యూ ప్రిపరేషన్. ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారో, బలహీనంగా ఉన్నారో వీళ్ళకు నేను చెప్తోంది, ఎవరైతే 3rd 4th అటెంప్ట్ ఇస్తున్నారో ఫైనాన్షియల్గా వీక్ ఎవరైతే ఉన్నారో, సో 80% కంటిన్యూ ఫర్ ప్రిపేరింగ్. మీకు ఉండే టైంలో కంటిన్యూ ఫర్ ప్రిపేరింగ్. 20% ఆఫ్ యువర్ టైం ట్రై టు ఎర్న్ సంథింగ్, సంపాదించడం. చూడండి, నేను అంటే ఇంత అటెంప్ట్ 2016లో అటెంప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. అంటే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ ప్రెషర్ని లేకపోతే సొసైటీ ప్రెషర్ని వీ కెన్ ఓవర్కమ్. సో 3rd 4th అటెంప్ట్లో కూడా నువ్వు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా కానీ మీ పేరెంట్స్ నీకు ఆ బాధను చూపెట్టరు, కానీ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. సో మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ విని ఫోకస్డ్గా మనం చదవలేకపోవచ్చు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మీకు రోజు 10 గంటలు టైం దొరికితే ఆ 10 గంటల్లో 8 గంటలు ప్రిపరేషన్కి ఇచ్చేసి 20% ఎర్నింగ్. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ట్యూషన్స్ చెప్పడమో లేకపోతే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కానీ ఈ ఎర్నింగ్ చేస్తున్నారు 20% ఉన్నారు కదా, ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోండి. లేకపోతే ఆ ఎర్నింగ్ చేస్తూ మీ ప్రిపరేషన్ని గాడి తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓన్లీ 3rd and 4th అటెంప్ట్ వాళ్ళకు. నెక్స్ట్ 5+ అటెంప్ట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంటిన్యూ ప్రిపరేషన్ ప్లస్ ఎర్నింగ్ 2. సో లేకపోతే ఎందుకంటే చూడండి, ప్రీ కోవిడ్లో మనం ఎలాగైనా సస్టైన్ చేయగలిగే కాంపిటీషన్ ఒకలా. పోస్ట్ కోవిడ్ 22 years దాటిన వాళ్ళే దాదాపుగా ప్రిపేర్ అవుతారు. మీరు ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం కంటిన్యూగా చూడండి, యూపీఎస్సీ ప్రిపరేషన్ మొత్తం సిలబస్ అయిపోవడానికి హార్డ్లీ 2 years పడుతుంది ఎగ్జాక్ట్గా సిలబస్ అవ్వడానికి. మరి సంవత్సరాలు చదివిందే మళ్ళీ చదివి ఇట్స్ ఆఫ్ నో యూస్. అందుకే 5th అటెంప్ట్ ప్లస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ 3+ ఇచ్చే వాళ్ళకే నేను చెప్పాను ఆప్షన్స్. ఫైనాన్షియల్గా వీక్ ఉంటే చేస్తూ ప్రిపేర్ అవ్వండి. 5th అటెంప్ట్ ప్లస్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా గో విత్ అ ప్లాన్ బి. లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్లాన్ బితో కంటిన్యూ చేయండి. సో ఇది నేను చెప్తున్న కేటగిరీస్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సెల్ఫ్ స్టడీ చేసేవాళ్ళు, కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా చెప్పాను. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే కోచింగ్ అయిపోయిందో, సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఎవరైతే 2nd 3rd 4th 5th కోచింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే కంప్లీట్ బిగినర్స్ ఉన్నారో, యాజ్ ఐ టోల్డ్ యూ, సో బిగినర్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా మీరు కోచింగా లేకపోతే సెల్ఫ్ స్టడీయా ఫిక్స్ అయిపోయి యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇంటిగ్రేటెడ్. అండ్ నెక్స్ట్, సో డీటెయిల్ కవరేజ్ చెప్పాలి అని చెప్పి ప్రతి పాయింట్ని కవర్ చేసే క్రమంలో కొంచెం ల్యాగ్ అయిపోతుంది, జస్ట్ బేర్ విత్ మీ. అండ్ నెక్స్ట్, ఎవరైతే కోచింగ్ కానీ లేకపోతే సెల్ఫ్ స్టడీ కానీ అయిపోయిందో, ఈ మే అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోయింది కాబట్టి మీరంతా కూడా పర్టికులర్గా మెయిన్స్ ఫోకస్ చేయండి. అంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా యూపీఎస్సీ జర్నీ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి సో గో విత్ ద మెయిన్స్ ప్రిపరేషన్. ఎందుకంటే జనరల్గా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 months మాత్రమే మనకు మెయిన్స్ చదువుదాము, ఆన్సర్ రైటింగ్లో మనం ప్రిపేర్ అవుదాము, ఆప్షనల్లో స్ట్రాంగ్ అయిపోదాము, ఎస్సే రైటింగ్ చేద్దాము అన్న ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ప్రిలిమ్స్లో లేని సబ్జెక్ట్స్ మెయిన్స్లో ఉన్నాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, గవర్నెన్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఎస్సే కానీ, సో ఆప్షనల్స్. సో ఇవన్నిటిపైన కూడా మనము ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది సరే ఇప్పుడు ప్రిలిమ్స్ మిస్ అయిపోతుంది, ఎగ్జామ్ చాలా వర్స్ట్గా వచ్చింది, ప్రిలిమ్స్ మిస్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో చూడండి, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే మన కాన్సెప్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కాదు, మన టార్గెట్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం. ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి ప్రిలిమ్స్ ఎంత ఇంపార్టెంటో మెయిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, నవంబర్ నుంచి మెయిన్స్ పైన ఆటోమేటికల్గా ఫోకస్ తగ్గుతుంది, ప్రిలిమ్స్ పైనే ఆటోమేటికల్గా ఫోకస్ వెళుతుంది. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హీట్.
ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనలో ఒక హీట్ ఉంటుంది. ఆ హీట్ అనేది సో మెయిన్స్ పైన ఫోకస్ చేసేయడానికి కొంచెం కోఆపరేట్ చేస్తుంది. సో ఎవరైనా కూడా ఆల్రెడీ కోచింగ్ లేదా సెల్ఫ్ స్టడీ ద్వారా సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాబోయే 3-4 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, రాబోయే 3-4 నెలలు మీరంతా కూడా మెయిన్స్లో ముఖ్యంగా చెప్తున్నాను చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ పైన కానీ, ముఖ్యంగా ఎథిక్స్ పైన కానీ, ఎస్ఏ పైన కానీ, అండ్ చూడండి ఆప్షనల్ పైన ఫోకస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మీకు ఇట్లా చూస్తే 500 మార్క్స్ ఆప్షనల్ అండ్ అలాగే 250 మార్క్స్ ఎథిక్స్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక 40-50 మార్క్స్ వేసుకోండి అండ్ అలాగే ఎస్ఏ 250 మార్క్స్. సో ఇవన్నీ చూడండి ఆల్మోస్ట్ మనం 1050 మార్క్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో ఇన్ఫ్యాక్ట్ ఎస్ఏకి అంటే మళ్ళీ మనం ఇంటర్వ్యూకి కూడా కావాల్సిన స్కిల్స్ని మనం ఇంబైబ్ చేసుకుంటాం, రోజు న్యూస్ పేపర్ చదువుతాం కాబట్టి. సో నెక్స్ట్ నవంబర్ నుంచి లేదా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలా నెక్స్ట్ మేలో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఎవరైతే కోచింగ్ కానీ సెల్ఫ్ స్టడీ కానీ సిలబస్ అయిపోయిందో ఫస్ట్ మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద మెయిన్స్. లేదు సార్ అంటే మీకున్న టైంలో సో మీరేం చేస్తారంటే మెయిన్స్కి 60% టైం స్పెండ్ చేసి 40% టైమ్స్ ప్రిలిమ్స్కి ఫోకస్ చేయండి. 60% మెయిన్స్కి, ప్రిలిమ్స్. మీకు 10 గంటలు దొరికితే 6 గంటలు మెయిన్స్కి, 4 గంటలు ప్రిలిమ్స్కి. ఇందులో ఎవ్రీడే అట్లీస్ట్ 1.5 to 2 అవర్స్ ఖచ్చితంగా న్యూస్ పేపర్కి అండ్ 2 to 2.5 అవర్స్ ఆప్షనల్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది, ఉన్నతమైనది ఆప్షనల్లో మంచి మార్కులు వస్తే యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ థింగ్. నేను లిటరల్గా చెప్పాలంటే ఫణిగోపాల్ సార్ మన దగ్గర ఆల్రెడీ హీఈస్ ఎ మున్సిపల్ కమిషనర్, మన దగ్గర ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. సార్ లాస్ట్ టైం ఎప్పుడైతే ఆప్షనల్లో లాస్ట్ టైం చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఈసారి మొత్తం ఎగ్జామ్ 5 మార్క్స్తో మిస్ చేసుకున్నారు. కానీ సార్కి ఆంథ్రోపాలజీ పేపర్ 2లో అంతకు ముందు వచ్చిన దానికంటే ఈసారి తక్కువ మార్కులు వచ్చాయి. అందులో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చినా డెఫినెట్లీ హీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టు ద సర్వీస్. ఆల్రెడీ ఈజ్ ఎ మున్సిపల్ కమిషనర్. అంటే యూపీఎస్సీలో అటెంప్ట్ మారుతున్న కొద్దీ చాలా మారుతాయి. అంతకుముందు నీకు ఎస్ఏలో చాలా మంచి మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు తక్కువ వస్తాయి. అంతకుముందు పేపర్ 1 ఆప్షనల్లో బెస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు తగ్గుతాయి. అంతకుముందు పేపర్ 2లో వర్స్ట్ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే యూపీఎస్సీ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎంత హార్డ్ వర్కో అంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ సెలెక్షన్ వరకు. అందుకే లెట్స్ గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మెయిన్స్ అంటే ఏదో ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్ అనుకోకండి. చూడండి ఇక్కడ నేనేం చెప్పాను, ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పాను, ఎథిక్స్ చెప్పాను, ఎస్ఏ చెప్పాను, ఇందులో పాటు మళ్ళీ గవర్నెన్స్ యాడ్ అవుతుంది. గవర్నెన్స్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ యాడ్ అవుతాయి. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చాలా ఇబ్బంది పడతారు. కల్చర్ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. సో మన బలహీనతలు అంటే కల్చర్ పైన కానీ, సొసైటీ పైన కానీ, గవర్నెన్స్ పైన, ఇంటర్నల్ సెక్యూరిటీ పైన ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్లో మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఫోకస్ చేస్తే ఈ 4 నెలలు వీటిలో బలంగా తయారవుతే ఇండైరెక్ట్గా ఇవి మెయిన్స్కి మనల్ని బలోపేతం చేస్తుంది అండ్ ప్రిలిమ్స్కి కూడా మనల్ని హీరో చేస్తుంది. ఎందుకంటే మొన్న ఎథిక్స్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు, మనం మెయిన్స్లో చదువుకున్నట్టు ఎథిక్స్ పెట్టేవాళ్ళం. గవర్నెన్స్లో నుంచి ఇచ్చారు, సో మనం మెయిన్స్కి ప్రిపేర్ అయితే దాంట్లో హెల్ప్ అయ్యేది. ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి కూడా ఇచ్చారు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాంట్లో కూడా మనం బెనిఫిట్ అయ్యేది. సో ప్రిపరేషన్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో దాట్స్ వై ఎవరైతే కోచింగ్ కానీ సెల్ఫ్ స్టడీ కానీ ఆల్రెడీ అయిపోయిందో, సో మీ సిలబస్ కంప్లీట్ అయిపోతే ఈ కొన్ని నెలలు మెయిన్స్ పైన ఫోకస్ చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బిగినర్స్ డెఫినేషన్ నేను ఇచ్చాను ఫస్ట్ స్లైడ్లో, సో యూ గో ఫర్ దిస్. సో ఇది అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఇంకేదైనా కేటగిరీలో సో మీరుంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. నాకు మెసేజ్ పెట్టండి, నేనే మీకు గెట్ బ్యాక్ అవుతాను. సో జస్ట్ కీప్ అ మెసేజ్ టు విత్ వాట్సాప్ నంబర్. అంటే పేరెంట్స్ అయినా కానీ సో లైక్ ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ఏం జరిగింది దానిపైన కూడా డౌట్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద థింగ్స్ అండ్ కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ ఐ సెడ్ 88 to 90 మార్క్స్ విల్ బి ద కట్ ఆఫ్. సో 90+ వచ్చిన అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. 92.66 2025 కట్ ఆఫ్. సో 90 ప్రెడిక్ట్ చేశాను, కొంచెం ఎక్కువ వచ్చింది, తక్కువ వస్తే ప్రాబ్లం ఉండేది. సో సెకండ్ ఫైన్. సో నెక్స్ట్ కొంచెం ఎక్కువనే కట్ ఆఫ్ వచ్చింది. అండ్ సేమ్ అట్లా చూడండి, ఇది 25, 24, 23. సో చూడండి లాస్ట్ 3 ఇయర్స్ ఇది యూపీఎస్సీ యొక్క అఫీషియల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్.
అంటే జనరల్ కేటగిరీకి ఎంత ఉంది, ఓబీసీకి ఎంత ఉంది, ఇలా జనరల్గా చెప్పాలంటే జనరల్కి ఓబీసీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇది థింగ్స్. అయితే ఇప్పుడు 2026 పేపర్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం చాలా మంది ఎలా కంపేర్ చేస్తున్నామంటే 2023తో కంపేర్ చేస్తున్నాం, 2023తో. అయితే ఆల్మోస్ట్ 2026లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 1150 అనుకుంటా, సారీ. సో 2023లో 1150 అనుకుంటా వేకెన్సీస్, కొంచెం అటు ఇటు. అండ్ నెక్స్ట్ 2026లో ఆల్మోస్ట్ 933 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 2026 పేపర్ 2023 లాగా కంపేర్ చేస్తున్నాం. 23 అంత టఫ్నెస్, కానీ 23లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్గా 23 కంటే కట్ ఆఫ్ అంటే టఫ్నెస్ ఎక్కువ ఉంది కదా సార్, మరి కట్ ఆఫ్ తగ్గాలి కదా, టఫ్ ఉన్నప్పుడల్లా తగ్గుతుంది కదా అని. అంటే కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి వేకెన్సీస్ ప్లే చేస్తాయి, టఫ్నెస్ ప్లే చేస్తుంది, నంబర్ ఆఫ్ పారామీటర్స్ ప్లే చేస్తాయి. సో అప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. సో కాబట్టి 2023లో ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఇప్పుడు కూడా అదే కట్ ఆఫ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ వాళ్ళకు 75 to 78, 75 దాటిన వాళ్ళు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద మెయిన్స్. ఒక 1-2 మార్క్స్ అటు ఇటు అయినా కానీ ఏం చెప్పాను, 75 మీరు దాటగలిగారు అనుకుంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్ లెవెల్లో ఉన్నట్టు. మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ మిస్ అయినా కానీ ఒకవేళ నేను 75 అన్నాను, యూపీఎస్సీ 78 కట్ ఆఫ్ పెట్టింది అనుకోండి, 3 మార్క్స్ సరే పోయింది. ఇప్పుడు 75 వరకు మార్క్స్ తెచ్చుకున్న నువ్వు ఖచ్చితంగా ఇంకొక అటెంప్ట్ కొడితే ఇంకాస్త సెలక్షన్స్కి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ రాబోయే నెలలు మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి కాకుండా నీ వీక్నెస్ మెయిన్స్ పైన పట్టు సాధించి ఆ తర్వాత నుంచి టెస్ట్స్తో ఒక మంచి స్ట్రాటజీతో ముందుకెళ్ళండి. సో అది చెప్తున్నాను. సో 75 to 78 ఫర్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. సో చూడండి, ఇది అఫీషియల్ కాదు, బేస్డ్ ఆన్ ద, ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సెఫాలజిస్ట్స్ అంటారు. ఎవరు గెలుస్తారని చెప్పి ప్రెడిక్ట్ చేస్తారు. సో కొంతమందివి కరెక్ట్ అవుతాయి, కొంతమందివి కరెక్ట్గా అవు, కొంతమందికి నియర్గా వెళ్తాయి. మా ఇట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్స్ కానీ టీమ్ ఫ్యాకల్టీ వాళ్ళంతా కూడా ఇలా బేస్డ్ ఆన్ ద శాంపుల్ని కలెక్ట్ చేసుకొని స్టూడెంట్స్తో మాట్లాడి వి విల్ డిసైడ్. కొంచెం అంటే వాస్తవానికి దగ్గరగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ కేటగిరీ 75 to 78, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 72 to 73, ఓబీసీ 75 అయితే ఓబీసీ 74 ఉంటుంది. 78 జనరల్ కేటగిరీ నిజంగా ఫిక్స్ చేస్తే 77 ఉండొచ్చు ఓబీసీ. ఎస్సీ వాళ్ళు 67 to 70 కేటగిరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ 62 నుంచి 66 వరకు ఉంటుంది. సో ఇవి. సో దీనికి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. మళ్ళీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 1, 2 అలాగే 4, 5 కేటగిరీస్ ఉంటారు కదా, సిస్టమాటికల్గా తగ్గుతూ ఉంటుంది. బట్ అది ఎస్టిమేట్ చేయాలంటే నాకు కొంచెం టిపికల్ అనిపించింది, ప్రాక్టికల్గా కూడా కరెక్ట్ కాదనిపించింది. అందుకే వీటిని మాత్రమే ఎస్టిమేట్ చేశాను. మొన్న ఇదే ఎస్టిమేట్ చేశాను, బట్ ఇవి కూడా అడిగారు, బట్ ఐ జస్ట్ మేడ్ దట్ ఫర్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ అగైన్ రోహిత్స్ అకాడమీ, దట్ ఈస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆఫ్ రోహిత్. సో మా దగ్గర ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, కొంతమంది డిగ్రీ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, అలాగే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు ఆఫ్లైన్కి రాలేరు. మనకు ఆల్రెడీ ఆఫ్లైన్లో ఎస్ఆర్ నగర్లో అకాడమీ ఉంది, బ్యాచ్కి 30 మెంబర్స్ ఉంటారు. బట్ మన దగ్గర ఆన్లైన్లో మోర్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 200 to 300+ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆన్లైన్లో పెద్దగా మాకేం ప్రాబ్లం ఉండదు. సో ఈ 30 మెంబర్స్ని ఫోకస్ చేసి చెప్తాం కాబట్టి అదే ఫోకస్ ఆన్లైన్ వాళ్ళకి అందుతుంది. ఎవ్రీడే లైవ్ అవుతుంది, లైవ్ మిస్ అయినా రికార్డెడ్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే డైలీ ప్లానర్ ఇస్తాం, Day 1, Day 2, Day 3, Day 4 అన్నట్లుగా. సో ఇవాళ లైక్ ఇండియన్ పాలిటీ చదవడం, ఎన్వైరన్మెంట్ ఎకాలజీ, సో ఎంతసేపు చదవాలి, ఎలా చదవాలి అని చెప్పి క్లియర్ కట్గా మీకు యూనో, సో వీ విల్ గైడ్ యూ. సో అండ్ అలాగే చూడండి న్యూస్ పేపర్. సో చూడండి మే కరెంట్ అఫైర్స్. సో అంటే కరెంట్ అఫైర్స్ మంత్ మారుతూ ఉంటుంది, యూ కెన్ రీడ్ అకార్డింగ్లీ. సో నెక్స్ట్ అలాగే సో హిందూ న్యూస్ పేపర్ డైలీ 1.5 hours, అంటే ఒక 1.5 hours ఒక సబ్జెక్ట్, 1.5 hours ఒక సబ్జెక్ట్. హిందూ న్యూస్ పేపర్ ఒక 1.5 hours, అంటే డైలీ 4.5 hours మీరు 2-3 సంవత్సరాలు చొప్పున చదివితే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే డైరెక్ట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, సో జాబ్ కాకుండా ఫుల్ టైం చదవాలనుకుంటారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. వాళ్ళకు 10 to 12 hours ప్లాన్. సో మీరు ఏ వీడియో చదవాలి ఆ టాపిక్ చూడండి. ఒక వీడియో అంటే 1, 2, 3, 4 ఇచ్చాను కదా, అలాగా ఆల్మోస్ట్ 220 to 250 డేస్లో టోటల్ సిలబస్ అయిపోతుంది. ఎవరు? ఫుల్ టైం ఆస్పిరెంట్స్ 10 to 12 hours స్పెండ్ చేసేవాళ్ళు 220 to 250 డేస్లో సిలబస్ పూర్తిగా అయిపోతుంది. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఉంటుంది. అలా మీకు 1, 2, 3, 4 అన్నట్లుగా ఉంటుంది.
ఆన్లైన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అనే డౌట్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు జస్ట్ 1 2 3 4 అన్నట్టు ప్లానర్ ఫాలో అవుతే చాలు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో కూడా డే 1, డే 2, డే 3, డే 4 ఉంటుంది. మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న వీడియోస్, దానికి రిలేటెడ్ మెటీరియల్స్ చదివి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ రాస్తే సరిపోతుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు డైలీ 4 to 5 అవర్స్ మాత్రమే స్పెండ్ చేయగలిగే వాళ్ళకు ఒక 2 ఇయర్స్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్లో ఆప్షనల్తో పాటు మళ్ళీ బెస్ట్గా రివైజ్ చేసే కాన్సెప్ట్. ఇలా 3 to 4 ఇయర్స్లో ఆన్లైన్లో ఉంటూ ఎంతోమంది ఐఐటీస్, ఎన్ఐటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఎంతోమంది మన దగ్గర ఆన్లైన్లో ఎన్రోల్ అయిపోయి ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఇలా జస్ట్ ఈ 1 2 3 4 అన్నట్టుగా డేస్ని ఫాలో చేసుకొని దే ఆర్ కంప్లీటింగ్ ద సిలబస్. సో ఇది గైస్, ఐ హోప్ మా దగ్గర ఇంటర్తో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఆన్లైన్, డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఆన్లైన్, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలన్నా ఆప్షన్ ఉంది, ఆన్లైన్లో అయినా కూడా ఆప్షన్ ఉంది. వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ క్వాలిటీ కంటెంట్ విత్ గుడ్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ వేర్ నో అదర్ ఇన్స్టిట్యూట్ కెన్ ప్రొవైడ్. సో అండ్ అలాగే క్వాలిటీతో పాటు ఎలిజిబుల్ ఫ్యాకల్టీస్తోనే క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. సో ఇలా మీకు ఐ థింక్ అన్ని ప్రాబ్లమ్స్ని, అన్ని థింగ్స్ని అడ్రస్ చేశాను అనుకుంటున్నాను. అడ్మిషన్స్ కోసం కానీ లేకపోతే క్లాసెస్ కోసం కానీ ఇంకేదైనా డౌట్ ఉన్నా ఆల్రెడీ నా వాట్సాప్ నెంబర్ షేర్ చేశాను, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఏదైనా పర్టికులర్గా నాతో మాట్లాడాలంటే రోహిత్ సార్తో మాట్లాడతానని చెప్పండి, వాళ్ళు నాకు కల్పిస్తారు. ఓకే, సో అగైన్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.